మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బన్నీ మూవీ పుష్ప 2 టీజర్ దుమ్ము దులుపుతోంది. ఇప్పటికీ 82 మిలియన్ల వ్యూస్ తో 100 మిలియన్ల వైపు అడుగులు వేస్తోంది. లైక్స్ కూడా ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాయి. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కి గాయాలయ్యాయి. ధృవ సజ్జ చేస్తున్న మూవీలో సంజయ్ నటిస్తున్నాడు. ఓ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తుండటంతో సంజయ్ దత్ కి గాయాలైనట్టు తెలుస్తోంది. దసరా మూవీ టీం ని విష్ చేశాడు మెగాస్టార్. నాని పర్ఫార్మెన్స్ ని, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ ని మెచ్చుకున్నాడు. ఇక సంతోష్ నారాయణ్ కి తన కొత్త మూవీలో ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేస్తున్న సినిమాకు విలన్ దొరికాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ కి సై అన్నాడట. మొన్నటి వరకు ఈ ప్రాజెక్ట్ కి సైఫ్ నో చెప్పినట్టు పుకార్లొచ్చాయి. జపాన్ లో నంబర్ 1 హీరో అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్. అక్కడ ఓ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్ లో నంబర్ 1 స్థానం రామ్ చరణ్ కి దక్కింది. తర్వాతి స్థానం ప్రభాస్ కి దక్కింది. ఆన్లైన్ పోలింగ్ ద్వారా జపనీస్ అక్కడ నంబర్ 1 హీరోగా రామ్ చరణ్ ని, నంబర్ 2 గా ప్రభాస్ ని ఎన్నుకున్నారు. అయితే 3వ స్థానం మాత్రం బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కి దక్కిందట. మహేష్ బాబుతో రాజమౌళి తీయనున్న మూవీలో హనుమాన్ పాత్రే హీరో పాత్రకి మూలమంటూ ప్రచారం జరుగుతోంది. ఇక రామాయణం మరో కోణంలో చూపించనున్న జక్కన్న అంటూ గుసగుసలు పెరిగాయి. వార్ 2 మూవీ నవంబర్లో తెరకెక్కబోతోంది. అయితే ముందుగా వార్ 2 క్లైమాక్స్ ని తెరకెక్కిస్తుందట ఫిల్మ్ టీం. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు మే 5 నుంచి మొదలు పెట్టనుంది సినిమా టీం.